లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చదువుకుందాం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. యేసు ప్రభువు వారు మొదటి మాట అయిపోయిన తర్వాత రెండవ మాటగా ఈ యొక్క మాటను పలుకుతున్నాడండి. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇది మొదలుకొని మనము ప్రతి వాక్యాన్ని కూడా మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. ఈ మాటలోని పరమార్థాన్ని, దేవుడు ఎందుకు ఈ మాటను పలికాడు అని చెప్పేసి మనం చూసుకుందాం. అందుకు ఆయన, అందుకు అంటే ఏదో పరమార్థం ఉంది, అంటే ఏదో మ్యాటర్ ఉంది, ముందు ఏదో ఉంది. ఆయన అనేది ఎవరిక్కడ? యేసయ్య. వానితో ఎవరిక్కడ? దొంగ. వానితో అంటే దొంగతో. దొంగతో చెప్తున్నాడు ఇక్కడ. అందరూ కూడా ధ్యాస పెట్టి వినండి దయచేసి. అందుకైన వానితో, అందుకు అంటే ముందు ఏదో ఉంది. ఆయన యేసు ప్రభు చెప్తున్నాడు వానితో. వానితో అనే దగ్గర ఇక్కడ దొంగ. దొంగకి చెప్తున్నాడు యేసయ్య, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. దొంగకి చెప్తున్నాడు ఎందుకు ఇక్కడ యేసయ్య అంటే, ఇద్దరు దొంగలు కదా అక్కడ సిలువ వేసింది. ఇద్దరు దొంగలు సిలువ వేస్తే ఒక దొంగకే ఎందుకు చెప్తున్నాడు? మరి ఇంకా ముందు వెళ్ళి చూస్తే ఒక దొంగే దూషించాడా యేసయ్యని? ఇద్దరు దొంగలు దూషించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక దొంగే దూషించి ఇంకొక దొంగ ఏమి యేసయ్యని అక్కడ గణపరచలేదు. ఇద్దరు దొంగలు కూడా దూషించినట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తాం. దాన్ని మత్తయి సువార్త 27:47 వచనంలో చూస్తాం. సమయం లేదు కనుక నేను చెప్పేస్తాను, కావాలంటే నోట్ చేసుకోండి, మళ్ళీ చదువుకోవచ్చు. దీనికి ముందర అన్ని చూసినప్పుడు మత్తయి సువార్త 27:44లో చూస్తాం, మార్కు సువార్త 15:32లో చూస్తాం, లూకా సువార్త 23:35 వచనంలో చూస్తాం. ఏం చూస్తాం? ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువుని దూషిస్తున్నారు. ఆ దొంగలతో పాటు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, అక్కడ జనులందరూ కూడా యేసు ప్రభువుని దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు, గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. అక్కడ వీళ్ళతో పాటు ఈ దొంగలు కూడా ఆయన్ని అవమానించినట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఇక్కడ ఒక దోషులుగా మనం నిలబడ్డాము అని వాళ్ళు అనుకోలేదు, కానీ ఆ పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని దూషించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అలా దూషించినటువంటి సమయంలో ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. హల్లెలూయా. అదే లూకాసు వార్త 39వ వచనం నుంచి 43వ వచనం వరకు చక్కగా నిదానంగా మనం ధ్యానం చేసుకుందాం. త్వరగా ధ్యానం చేసుకొని ముగించుకుందాం. 39వ వచనం చదువుదాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్క దొంగ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు క్రీస్తువు కదా అంటే, ఆ దొంగ అంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తు అంటే అర్థం అభిషక్తుడు. ఆ దొంగ చెప్తున్నాడు నీవు అభిషక్తుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో ఫస్ట్, తర్వాత మమ్మల్ని రక్షించయ్యా, పెద్ద దిగొచ్చావు నువ్వు దేవుడుగా అంట అన్నట్టుగా గేలి చేస్తున్నాడు. అక్కడ కూడా అర్థమైందా? అలా చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతుందండి. చూడండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, అరే ఇక్కడ పెద్ద అద్భుతం తెలుసా? ఇంతకు ముందు చూసినప్పుడు మత్తయి సువార్తలో చూసాం, మార్కు సువార్తలో చూసాం, తర్వాత లూకా సువార్తలో చూసాం. ఇద్దరు దొంగలు దూషించినట్టుగా, ఇద్దరు దొంగలు యేసు ప్రభువుని అపహసించినట్టుగా చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక దొంగ అయితే దూషిస్తా ఉన్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నటువంటి సందర్భంలో రెండవ వాడు అంటున్నాడు వెంటనే, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎవరు? రెండవ దొంగ. దేవునికి భయపడవా అని అడుగుతున్నాడంటే అతను భయపడ్డాడు కాబట్టే నువ్వు భయపడవా అంటే గద్దిస్తున్నాడు. ఇక్కడ ఇంతకు ముందు ఏం చేశాడు? ఏకీభవించాడు.
ఒక దొంగతో పాటు ఈ దొంగ కూడా ఏకీభవించాడు. దేంట్లో ఏకీభవించాడు? యేసు ప్రభువుని హింసించే విషయంలో, శిక్షించే విషయంలో ఏకీభవించాడు. ఇక్కడ ఇంత తొందరగా అతనిలో మార్పు ఎలా వచ్చింది? యేసయ్యని దూషిస్తూ ఉంటే ఇతను గద్దిస్తున్నాడు ఆ దొంగని. యేసయ్యని దూషిస్తూ ఉంటే నువ్వు భయపడవా దేవుడికి అని ఇక్కడ చెప్తున్నారంటే ఇక్కడ ఏదో దేవుడి కార్యం జరిగింది. అదేంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ దొంగలో అంత తొందరగా మార్పు ఎలా వచ్చింది? ఆ దొంగలో అంత తొందరగా ఆ మనస్సు ఎలా వచ్చింది? దేవుడి మీద భయం ఎలా వచ్చింది అని మనం చూసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డారా, ఇంతకు ముందు మన సహోదరుడు అన్నగారు లోకాన్నగారు ఒక మాట చెప్పారు కదా, మొదటి మాట. ఆ మొదటి మాటలో చెప్పినప్పుడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు ప్రార్థన చేశారో ఆ ప్రార్థనని ఈ దొంగ విన్నాడండి. ఆ ప్రార్థననే కాకుండా అంతకు ముందు సిలువ వేసింది మొదలుకొని ఆ మొదటి నుంచి కూడా ఆ ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువుల వారితో వస్తూనే ఉంటున్నారు కదా. అన్ని సందర్భాల్ని కూడా ఈ దొంగ గ్రహిస్తూ ఉన్నాడు. ఈ దొంగ గ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. అక్కడ పరిసయ్యులు, అధికారులు అందరూ కూడా, కొన్నటువంటి జనులు అందరూ కూడా ఆయన్ని దూషించడం, ఆయన్ని గేలి పరిహాసం చేయడం, ఆయన అంగీని 2 భాగాలుగా చీల్చి పంచుకోవడం, ఇలా ఆయన్ని మొహం మీద ఉమ్మివేయడం, నువ్వు యూదుల రాజు కదా, నువ్వు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో అని చెప్పి ఆయన్ని మాట్లాడడం అన్ని కూడా గ్రహిస్తూ వస్తున్నాడు. అయితే ఎప్పుడైతే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురయ్యా, కాబట్టి వీరిని క్షమించు అని ఎప్పుడైతే ఆయన యేసు ప్రభువుల వారు ఆ మాట మాట్లాడాడో ఆ దొంగ గ్రహించాడండి. ఆ దొంగ గ్రహించి ఈయన ఇంత చేస్తున్నా కూడా, ఎంతగా మామూలుగా మనమైతే ఒక మంచి కార్యం ఒక వ్యక్తి కోసం చేసినప్పుడు, చేయడానికి పూనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక అతనికి, ఒక ఆమెకి ఒక సహాయం చేయాలి, ఒక మంచి కార్యం చేయాలి, ఆమెని ఒక స్థానంలో నిలబెట్టాలి అని నేను ఉద్దేశించినప్పుడు, నేను చేస్తున్న ఆ పనికి తిరిగి ప్రతిఫలంగా నాకు కీడు కల్పించారనుకో, నేనేమంటాను? నీకు మంచి చేయాలని వస్తే నిన్ను ఏదో ఒక స్థానంలో నిలబెట్టాలని నేను నా ప్రయత్నం చేస్తుంటే నువ్వు తిరిగి నాకు ఇంత చేస్తావా? నీకు చేసిన ప్రయోజనం లేదు అంటామా అనమా మనమైతే? కానీ దేవుడు అలా అనలేదండి. అలా చేస్తున్న వాటన్నిటిని బట్టి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇది మానవులకైతే అసాధ్యము కాదు కానీ, ఇది మానవ ఆలోచన కాదు కానీ ఈయనలో దైవత్వం ఉంది. ఇది దేవుని ప్రేమ. ఇది కదా దేవుడంటే. ఈ ప్రేమలో నిజంగా ఆప్యాయత ఉంది. ఈయన నిజంగా మన కోసం వచ్చున్నాడు, మన పాపముల నిమిత్తమే వచ్చున్నాడు. ఈయనైతేనే పాపాన్ని క్షమించగలడు. ఈయనైతేనే ఆ యొక్క పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళగలడు. ఈయన మాత్రమే జీవము, ఈయన మాత్రమే సత్యము, ఈయన మాత్రమే సమస్తము అని చెప్పేసి ఆయన గ్రహించి ఉన్నట్టున్నాడు. ఆ దొంగ వెంటనే మార్పు వచ్చిందండి. ఎప్పుడైతే మొదటి మాట మాట్లాడాడో ఆ మాటలోనే ఆ దొంగలో మార్పు వచ్చింది. అందుకే దేవుని మాట ఎటువంటి బండబారిన హృదయమైన కదిలించబడుతుంది దేవుని మాట. ఆ యొక్క యేసు ప్రభు యొక్క సహనాన్ని, ఓర్పుని ఎంత చేసినా, ఎన్ని అన్నా ఆయన ఓర్చుకుంటూ వచ్చాడండి. ప్రేమ చూపిస్తూనే వచ్చాడు. ఎక్కడ బదులు మాట్లాడలేదంట. ఎక్కడ వాళ్ళని బదులు మాట్లాడకుండా, వాళ్ళని తిట్టకుండా, దూషించకుండా, మీరు చేస్తున్నది తప్పు, అలా చేయకండి, నేను వేరే ఉద్దేశంతో వచ్చానని ఎక్కడా చెప్పలేదండి. అన్నీ కూడా ఆయన ఓపికతో సహిస్తూ వచ్చాడండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ సహనాన్ని, ఆ ఓర్పుని ఆ దొంగ గ్రహించాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ లోకంలో మనం ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని నిజమైన దేవుడు అని, ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా మనం మార్పు చెందామో, అప్పుడు మొదలుకొని మనం వెళ్ళి సువార్త చెప్పనవసరం లేదు. యేసు ప్రభువులాగా జీవిస్తే, ఆయనలాగా ప్రేమ కలిగి జీవిస్తే, ఆయనలాగా ఓర్పు సహనము మనము కలిగి జీవించినప్పుడు వీరు ఆరాధిస్తున్న దేవుడు ప్రత్యేకమైన దేవుడు. వీరు ఆరాధిస్తున్న దేవుడు ఇంత గొప్పగా ఉంటారా? ఆ దేవుని మనం కూడా నమ్ముకోవాలి అనేటటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండేటట్టు మనం చూసుకోవాలండి. హల్లెలూయా. మళ్ళీ చూద్దాం. నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవు అంటున్నాడు. తర్వాత, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే మనం పాపులం, మనం దోషులం, మనం ఎన్నో కుట్రలు చేసాం, కుతంత్రాలు చేసాం, ఎంతో పాపం చేసాం. చిన్న పెద్ద వయసులో తేడా లేకుండా అందరినీ మనం మోసం చేశాము. అందరి దగ్గర మనం దొంగతనం చేశాం. మనకి బందిపోటు దొంగలని పేరు పెట్టారు. మనకి ఈ శిక్ష
అసంభవమే, మనకి ఈ శిక్ష సంభవమే, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని తన పాపాలు తను ఒప్పుకుంటున్నాడండి. అందుకే పరిశుద్ధ లేఖనంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లుడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందును అని చెప్పేసి ఒక మాట ఉంటుందండి. అదే చేస్తున్నాడు ఈ దొంగ. తన యొక్క పాపాలను ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర, తన యొక్క అతిక్రమాలు తను చేసిన అన్నిటినీ కూడా ఒప్పుకుంటున్నాడు. మనము కూడా ఆ దొంగలాగా మనం చేసిన ప్రతిదాన్ని కూడా ఆయన సన్నిధానంలోకి వచ్చి ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు కరుణించువాడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఆయన ఏ తప్పిదమును చేయలేదని చెప్తా ఉన్నాడు. ఇంతకు ముందు చూస్తే గేలిస్ చేశాడు, పరిహాసం చేశాడు, నిందించాడు, అవమానించాడు, ఆయన కూడా మూసాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఏ తప్పిదం చేయలేదు, ఈయన ఏ పాపము లేదు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నిర్దోషి, ఈయన నిష్కల్మషుడు, ఈయన పాపులలో చేరక ప్రధాన యాజకుడు ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈయనే పాపుల రక్షకుడని ఒప్పుకుంటున్నాడండి. ఆయనలో ఏ తప్పు లేదు అని చెప్పి ఆయన నోటితోనే ఒప్పుకుంటున్నాడు. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, ఎటువంటి బంధువుల దగ్గరికి వెళ్ళినా, జనాల దగ్గరికి వెళ్ళినా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తే వాళ్ళు నన్ను ఎక్కడ తోసేస్తారో, వాళ్ళు నన్ను ఎక్కడ తక్కువగా చూస్తారో అని చెప్పి అలా ఉండకూడదు. కానీ నా దేవుడు నిజమైన దేవుడు, నా యేసు గొప్ప దేవుడు అని మనం కూడా ఒప్పుకునే వారముగా ఉండాలి. ఆయనలో ఏ తప్పిదము లేదు, ఏ పాపము లేదని మనం కూడా ఒప్పుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత చూద్దాం. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను చెప్పాను కదా. నేను ఫస్ట్ చూసాను కదా, అందుకు ఆయన, ఇక్కడ ఒక మ్యాటర్ ఉందని చెప్పాను కదా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఆ దొంగ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనను చూచి, ఈ సిలువ వేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి యేసయ్యని చూస్తానే వచ్చాడు కదా. అలా చూసినప్పుడు అనిపించలేదు ఈయనలో మార్పు. అయితే ఎప్పుడైతే ఆయనలో పశ్చాత్తాపం కలిగిందో, ఎప్పుడైతే ఆయనకు మారు మనసు కలిగిందో, ఎప్పుడైతే ఆయన దేవుడిగా గ్రహించాడో, ఆ చూపు వేరండి. హల్లెలూయా. అందరూ కూడా చర్చిని చూసేస్తారు, అందరూ సిలువను చూస్తారు, అందరూ యేసు ప్రభువుని చూస్తారు. అది కాదు, మనోనేత్రాలతో దేవుని చూడాలా, మనోనేత్రాలు వెలిగించబడి దేవుని ఆత్మను గ్రహించాలా, మనోనేత్రాలు వెలిగించబడి దేవుని ఆత్మను అనుభవించాలా. హల్లెలూయా. అదే చేస్తున్నాడు ఇక్కడ ఈ దొంగ. ఆయనను చూచి, ఇప్పుడు ఆ చూపులో ఒక పరమార్థం ఉంది. ఎంతసేపు అంతా చూసిండొచ్చు, ఎంతసేపు యేసు ప్రభువుతోనే ఉండుండొచ్చు, అయితే ఈ చూపులో ఒక పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. ఈ చూపులో ఒక నిబంధన ఉందండి. అలా చూస్తూ అంటున్నాడు, యేసు అని పిలుస్తున్నాడు. ఇంతకు ముందు యేసయ్యా నువ్వు అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు అని ఉండొచ్చు. అయితే ఈ యేసు అని పిలిచే పిలుపులో ఆ హృదయ ఆవేదనను మనం చూడాలి. హల్లెలూయా. ఆ హృదయంలోని పశ్చాత్తాపముతో పిలుస్తున్నాడు. యేసు అంటే రక్షకుడు, పాపుల రక్షకుడు, రక్షించేవాడని పేరు. అందుకే పిలుస్తున్నాడు, యేసు ఓ రక్షకుడా, పాపము నుంచి విడిపించే ఓ రక్షకుడా, మా దోషముల నుంచి విడిపించే ఓ రక్షకుడా అని పిలుస్తున్నాడు ఆ దొంగ. అలా పిలిచి చెప్తున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అంటున్నాడు. రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆ రాజ్యం ఎలా తెలిసి దొంగకి? ఎన్నిసార్లు విన్నాడు కదా. అయితే నేను చెప్పాను కదా, మనోనేత్రాలు వెలిగించబడి హృదయ లోతుల్లో నుంచి పిలుస్తున్నాడు, హృదయ లోతుల్లో నుంచి గ్రహించాడు. కాబట్టి ఆయన రాజు కాబట్టే కదా ఆయనకి రాజ్యం ఉంటుంది. రాజుకే కదా రాజ్యం ఉంటుంది, అవునా కదా? రాజ్యం ఎవరికి ఉంటుంది? రాజుకే ఉంటుంది. కాబట్టి ఈయన రాజులకు రాజు అయి ఉన్నాడు. అంతకుముందు వినుంటాడు అనుకుంటా నేను, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొంది మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని వినుంటాడు అనుకుంటా. అన్ని కూడా వినుంటాడు ఈయన. కాబట్టి చెప్తున్నాడు. మరి ఈ మాటకి పరమార్థం రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. త్వరగా చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. ఈ మాటనే దొంగ చేస్తున్నాడండి. అక్కడ చూడండి, అదేమనగా యేసు ప్రభువు అని, ప్రభువు అంటే రాజు అని, ఈ రాజుకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యమే పరలోక రాజ్యం అని, ఆ రాజ్యములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు, ఈ లోకంలో ఉన్నట్టుగా ఆ లోకములో ఉండదు అని ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకొని హృదయమందు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడే నువ్వు రక్షణ పొందుకుంటావు. హల్లెలూయా.
అదే రాయబడింది ఇక్కడ రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది ఈ మాటని దొంగ నెరవేర్చాడండి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, నోటితో ఒప్పుకుంటున్నాడు ఈయనలో ఏ తప్పిదము లేదు, ఏ పాపము లేదు, ఈయన ఏ శిక్షకు అర్హుడు కాడు, అయితే మన కొరకు శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పి నోటితో ఒప్పుకుంటున్నాడు. పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యమే నిత్య జీవం ఇచ్చే రాజ్యం అని హృదయమందు విశ్వసిస్తున్నాడు. అందుకనే పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు, ఆయన రక్షించబడ్డాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఇక్కడ ఏం చేసుకోండి, జ్ఞాపకము చేసుకోమని అనెను అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇదే మాట రోమపత్రిక 10:13లో ఉంటుంది. ఏమంటే ఆయన నామమును బట్టి ఎందరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుకుంటారని కూడా మాట ఉంటుంది. అది చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇలాగే ఉంటే నరకానికి వెళ్ళిపోతాను, నువ్వు సమీపంగా ఉన్నావు, నన్ను ఇప్పుడు నాకు అవకాశం ఉంది. అందుకే ఒక మాట ఉంది, ఆయన దొరికే కాలంలో ఆయన మనం వెతకాల. యెషయా గ్రంథం 55:5 అనుకుంటా కదన్నా, ఆ మాట ఉంటుంది. ఆయన దొరుకు కాలమున ఆయన్ని మనం వెతకాల. ఆ దొంగకి దొరికాడు యేసయ్య. ఎంత దంగుడు కదా ఆ దొంగ, సమీపంగా ఉన్నాడు. మనం కూడా ఎన్నో సార్లు ఎక్కడెక్కడో ప్రార్థనలు పెడతారు, సేవకులు వస్తారు, గృహ కూడికలు పెడతారు, కృతజ్ఞత కూడికలు పెడతారు, అయినా కూడా మనం కలుసుకోలేమండి కదా. అయితే ఆ దొంగకి ఎంత భాగ్యం కదా, యేసు ప్రభు వెంటనే దొరికాడు. అంతవరకు విలాసంగా ఉత్సాహంగా తిరిగాడు, పాపం చేశాడు, అన్ని చేశాడు. అయితే ఆ క్షణములో ఆ తండ్రి దొరికాడు, యేసు ప్రభు దొరికాడు. ఆ దొరికినప్పుడు ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు, ఆయన్ని విశ్వసించాడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి రక్షణ పొందుకున్నాడు. మనం కూడా ఆయన దొరికే కాలంలో మనకు సమయం ఉన్నప్పుడు మనం కూడా ఆయన్ని వెతికే వారముగా ఉండాలి. ఆయన ఎప్పుడైతే వెతుకుతామో ఆయన మనకు దొరికేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అందుకని ఇంత చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ లాస్ట్ ఆ మాటను చదువుకున్నాం. అందుకాయన ఎందుకు ఈ పైనంతా చూస్తూ వచ్చాం కదా, 39వ వచనం నుంచి 41వ వచనం వరకు కూడా చూస్తూ వచ్చినటువంటి సందర్భాలు, ఆ దొంగ రెండవ దొంగ చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు, ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి, ఆయన విశ్వాసమును బట్టి, ఆయన యొక్క వైరాగ్యాన్ని బట్టి, ఆయన చూపినటువంటి దేవుని మీద చూపినటువంటి విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు వారు ఆయన మీద కనికరం చూపాడు. ఆ దొంగని వెంటనే యేసు ప్రభు ప్రేమించాడండి. ప్రేమించి అప్పుడు చెప్తున్నాడు, అందుకాయన వానితో దొంగతో ఓ దొంగ అనలేదప్పుడు ఓ పరిశుద్ధుడా అని అనుంటాడు అనుకుంటా. ఎందుకంటే అప్పటికప్పుడే యేసు ప్రభుని నమ్మాడండి. కాబట్టి వానితో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి ఆ దొంగకి కదా. నిజంగా చాలా ధన్యుడు ఆయన. యేసు ప్రభు తన నోటితో తనే చెప్తున్నాడు, నువ్వు నిశ్చయముగా నువ్వు నాతో కూడా ఉంటావు. ఎందుకు అంటే నీ హృదయం తెరవబడింది, నీ బండబారిన హృదయం మారింది, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నీ యొక్క దోషములన్నీ కొట్టివేయబడ్డాయి, నీ అతిక్రమములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. కాబట్టి నువ్వు నాతో కూడా నిశ్చయముగా ఈ రోజే పరదేశంలో ఉంటావు అని ఆ దొంగతో యేసు ప్రభువు వారు చెప్తున్నారు. సో దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలా? అర్థమైందా? మన తప్పిదాలు మనం ఒప్పుకోవాలా, దేవుడి కొరకు రోషంగా నిలబడాలా, దేవుడు దొరికినప్పుడు మనం ఆయన్ని వెతకాలా, తర్వాత ఆయనకి ప్రార్థన చేసే వారంగా ఉండాలా, మన నోటితో ఒప్పుకోవాలి. నిజంగా నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించకపోయినా ప్రయోజనం లేదు. హృదయ లోతుల్లో నుంచి, హృదయాంతరంలో నుంచి ఈయనే నిజ దేవుడని ఒప్పుకొని ఎప్పుడైతే మనము విశ్వాసంతో ముందుకు వెళ్తామో ఆ దొంగకి దొరికినటువంటి భాగ్యము మనకే కాదు అందరికీ, సమస్త మానవాళి కొరకు కూడా ఆ భాగ్యము దొరుకుతుందని ఈ వాక్యంలో మనం గ్రహించగలుగుతాం. మరి దీన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత వర్ణనాతీతమో మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఆయన ఎవరు అసలు మనల్ని రక్షించడానికి? ఆయన ఎవరు? దేవుడు కదా. ఎందుకు మనల్ని అంతలా రక్షించాలి? ఎందుకు మన కోసం ఆ మహామహిమనంతా విడిచిపెట్టి లోకానికి రావాలా? ఈ పాపిష్టి లోకానికి ఎందుకు రావాలా? ఈ అపవిత్రమైన మనుషుల మధ్యలోకి ఎందుకు రావాలా అంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. మనం నశించిపోకుండా, నశించి నరకానికి వెళ్ళిపోకుండా మనమందరూ కూడా రక్షణ పొందుకొని ఆ యొక్క నిత్య మార్గంలో, నిత్య జీవములో, నిత్య రాజ్యములో ఆ తండ్రితో పాటు కుమారులు కుమార్తెలుగా ఉండాలని
ఆయన ఆశపడ్డాడు కాబట్టే ఆ మహామహిమనంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఎంత గొప్ప కార్యం చేశాడు కదా దేవుడు. ఆయన ఎందుకు ఇలా చేశాడంటే మనందరినీ కూడా మన అనుకున్నాడు కాబట్టి అంత ప్రేమ ఆయన చూపించడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో మనం చూసినప్పుడు ఒక తల్లి ప్రసవించడానికి ఎంత బాధపడుతుంది కదా. మన బాడీలో ఉన్నటువంటి 206 ఎముకలు వించేస్తే ఎంత నొప్పి ఉంటుందో, ఆ యొక్క ప్రసవం అయ్యేటప్పుడు అంత నొప్పి ఉంటుందని తెలిసి కూడా ఆ తల్లి గర్భం దాలుస్తుంది, బిడ్డను ప్రసవిస్తుంది. బిడ్డని ప్రసవించిన వెంటనే ఆ బిడ్డ మొహం చూడగానే ఆ బాధనంతా మర్చిపోతుంది కదా ఆ తల్లి. అలాగనే ఆ పరమ తండ్రి కూడా తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయనని నలగొట్టించి ఆయనని చిత్రహింసలు పెట్టి ఆయన అపహసించి దూషించి ఆయన ఎంతగానో అసలు వర్ణించలేనటువంటి బాధను అనుభవించి ఎప్పుడైతే మన కొరకు ఆఖరి బొట్టు వరకు కూడా రక్తం చిందించి ఆయన మరణించి తిరిగి లేచి మనకు విజయాన్ని ఇచ్చాడో ఆ విజయాన్ని బట్టి పరమ తండ్రి కూడా అంతే సంతోషించి ఉంటాడు. హల్లెలూయా. నా బిడ్డలు ఇంకా రక్షణ పొందుకుని ఉన్నారు, నా కుమారుడు నా ప్రియ కుమారుడు గొప్ప కార్యం చేస్తాడు కాబట్టి నా బిడ్డలకి ఇంకా ఏ భయము లేదని ఆ తల్లి ఎంతైతే సంతోషపడుతుందో అంత 100 రెట్లుగా ఆ తండ్రి మనల్ని బట్టి సంతోషపడి ఉంటాడు. తండ్రి చిత్తాన్ని, తండ్రి యొక్క ఆశను, తండ్రి యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా తోసివేయకుండా ఆయన చిత్తానికి లోబడే వారంగా మనం ఉందాం. ఆయన మనల్ని చూసి సంతోషపడే వారంగా మనం ఉందాం. ఆ దొంగలాగా మనం కూడా మార్పు చెంది ఆ దొంగ ఎలాగైతే ఉన్నాడో అదే రీతిలో మనం కూడా నడుచుకున్నట్లు దేవుని కనికరము, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉండునట్లు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.